నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 72. ఇక కథలోకి వెళ్తే వినయ్ కార్ డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో సుప్రజనే చూస్తున్నాడు. హలో, ఏంటా చూపు, ముందు చూస్తూ డ్రైవ్ చేయి అంది సుప్రజ. నువ్వు నా కోసమే కదా ఇలా మారిపోయింది అన్నాడు వినయ్. అవును, ఏ నచ్చలేదా అని అడిగింది సుప్రజ. ఏం మాట్లాడుతున్నావు? అసలు నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను నిన్ను ఇలా రమ్మని, విన్నావా? లేదే, ఎప్పుడూ అవే డ్రెస్సులు లేకపోతే చీరలు. నేను ఇలా చూస్తుంటే నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా అన్నాడు వినయ్. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగింది సుప్రజ. నువ్వే చెప్పు, ఇంతవరకు షాపింగ్కి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు, సో నువ్వు ఎక్కడికంటే ఎక్కడికి అన్నాడు వినయ్. మన పబ్బు అన్నావు కదా, వెళ్దామా అని అడిగింది సుప్రజ. నీకు ఇష్టం ఉండదుగా? ఇక నుంచి నీ ఇష్టాలు నా ఇష్టాలని వేరుగా ఉండవు, మన ఇష్టం అని ఒక్కటే ఉంటుందంటూ నవ్వింది సుప్రజ. అంతే. ఆ నవ్వు చూసి వినయ్ ఫాస్ట్ పెంచాడు. పబ్ ముందు కారు ఆగింది. ఇద్దరూ దిగారు. లోపలికి వెళ్ళగానే వినయ్కి తన ఫ్రెండ్స్ కొంతమంది కలిశారు. వాళ్ళందరికీ సుప్రజను పరిచయం చేశాడు. ఆ తర్వాత వినయ్ కొంచెం డ్రింక్ చేశాడు. 2 గంటల ఫుల్ ఎంజాయ్, డ్యాన్సులు. సుప్రజ మాత్రం జ్యూస్ తాగి కూర్చుంది. చాలాసేపు తర్వాత వినయ్ వచ్చి ఇంకా వెళ్దామని అడిగాడు. సుప్రజ సరే అనగానే ఇద్దరు బయటకు వచ్చారు. వినయ్ కార్ స్టార్ట్ చేసి, థ్యాంక్ యూ సో మచ్ బేబీ, నీకు ఇష్టం లేకపోయినా నా కోసం వచ్చావు, నువ్వు ఇప్పుడు ఏదైనా అడగాల్సిందే, నేను ఇవ్వాల్సిందే అన్నాడు వినయ్. నీకోసం అనేది నిజమే, ఎందుకంటే నేను నీ ప్రేమను యాక్సెప్ట్ చేసే వరకు నువ్వు వెయిట్ చేసావు. కానీ మా చెల్లి ఏం చేసింది? వాడు ఆ రోజు రిషి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత చెప్పాను నేను, వినలేదు. వాడి వల్ల తన లైఫ్ కోల్పోయింది. చాలు, వద్దే వెళ్ళకే అన్నాను, విన్నదా? సర్లే, ఏం చేయను, నేను అంతలా వద్దంటే కూడా వెళ్ళింది. కానీ నువ్వు నా కోసం ఎంత చేసావు, అందుకే నీకోసం నేను మారానంది. వినేదంతా విని, ఓహ్ కమాన్ బేబీ, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ రిషిగాడు వేస్ట్ అని, మీరెవ్వరూ వినలేదు. వాడు అప్పట్లోనే ముందు మీ చెల్లి, తర్వాత ప్రీతి, అలా అందరితో అఫైర్స్ నడిపాడు. ఇంకా ఇప్పుడు హై ప్రొఫైల్ సెలబ్రిటీ, ఎప్పుడో ఎవరితోనో దొరుకుతాడు. అప్పుడు మీ చెల్లి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తుంది. డోంట్ వరీ బేబీ అని కార్ స్టార్ట్ చేశాడు వినయ్. ఇంటి దగ్గర ఆపాడు. సుప్రజ కార్ దిగి వినయ్కి బై చెప్పగానే, హే సుప్పు, ఇంతకీ నీకు ఏం కావాలో చెప్పనే లేదు అని అడిగాడు వినయ్. ఊరుకో బేబీ, ప్రేమలో నేనేదో నీకోసం చేశానని నువ్వు మళ్ళీ నా కోసం వద్దులే అంది సుప్రజ. అలా కాదు, కానీ నేనే చెప్తాను. మన స్టాఫ్కి, హౌస్ కీపింగ్ వాళ్ళకి మన పెళ్ళికి 2 months శాలరీ బోనస్గా ఇమ్మన్నావు కదా నువ్వు. ఓకే, అప్పటిదాకా ఎందుకు, నెక్స్ట్ వీక్ మన హాస్పిటల్ యానివర్సరీ కదా, అప్పుడు అనౌన్స్ చేద్దాం, ఓకేనా అన్నాడు వినయ్. పడాడ్రోయ్. ఆ మాట విని సుప్రజ, అయ్యో బేబీ, నా కోసం వద్దు, మీ డాడీ ఒప్పుకోరేమో అనగానే, హే కమాన్ బేబీ, అది మన హాస్పిటల్, నువ్వు నేను మాత్రమే ఓనర్స్, మా డాడీకి నేను నచ్చ చెప్తాను కదా అన్నాడు వినయ్. ఏమో వినయ్, నా కోసం ఏం చేయొద్దు, నువ్వు బాగా ఆలోచించి డిసైడ్ చేసుకో. ఇందులో నో మోర్ సెకండ్ థాట్, నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యాను అంతే. సరేదా, భోజనం చేసి వెళ్దువు కానీ అంటూ లోపలికి తీసుకెళ్ళింది. ఇది స్టార్టింగే, వినయ్ కుందీలే పోయే కాలం ముందు ముందున. అక్కడ రిషి ఫ్లైట్ దిగగానే అక్కడ స్టాఫ్ రిసీవ్ చేసుకున్నారు. ఫోన్ తీసి మిత్రకు కాల్ చేశాడు. చెప్పరా అంది. ఇప్పుడే ల్యాండ్ అయ్యానన్నాడు. ఎక్కడా? ముంబై. ఎప్పుడు వెళ్ళావు? అదేంటి, మీ ఫ్రెండ్ రాక్షస్ చెప్పలేదా? నాకు చెప్పలేదురా. అవునా, సరే నువ్వు వెళ్ళి తనకు తోడుండు. అబ్బా, నాకు ఇదే పని. నువ్వెప్పుడు వస్తావు? నేను రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను. సరే, అది ఫోన్ చేస్తే వెళ్తాను. అంటే చేయకపోతే వెళ్ళవా? ఇది టూ మచ్ రా. దగ్గరుంటే కొట్టుకుంటారు, దూరంగా ఉంటే ఒకరినొకరు తలుచుకుంటారు. ఏం ప్రేమరా బాబు. సరేనే, నువ్వు వెళ్ళి నాకు మెసేజ్ చెయ్యి, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు రిషి. ఈ పొట్టిది మిత్రకెందుకు ఫోన్ చేయలేదు, ఒక్కతే ఏం చేస్తోంది అసలు అనుకున్నాడు రిషి. ఆ రోజు రిషి ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఫోన్ సైలెంట్లో పెట్టాడు. నైట్ 10 దాటాక ఫ్రీ అయి చూస్తే 10 మిస్డ్ కాల్స్, సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ మిత్ర. వెంటనే కాల్ చేశాడు మిత్రకి. మిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి, రిషి, కృతి ఇంట్లో లేదురా, లాక్ చేసింది.
వాట్? నేను 8కి వచ్చాను, లాక్ చేసి ఉంది. ఫోన్ చేసావా? చేశానురా, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అవునా, సరే నువ్వు ఇంటికి వెళ్ళు, తనే కాల్ చేస్తుందని ఫోన్ పెట్టేశాడు. అదేంటి, ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. వాళ్ళ అమ్మమ్మకు కాల్ చేసి అడిగితే తనొక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్ళావని నన్నే అంటారు. ఇప్పుడు ఎలా? సరే ఫోన్ చేస్తే అంటూ కాల్ చేశాడు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. షిట్, ఏంటి రాక్షసి, మనం ప్రశాంతంగా ఉండని కదా అంటూ ఏదో లైట్గా డిన్నర్ చేసి నిద్రపట్టక అటు ఇటు తిరుగుతున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఏమై ఉంటుంది? రాక్షసి అనుకుంటూ బెడ్ మీద వాలాడు. నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ 4కి మెలకు వచ్చింది. ఏంటి ఇట్లా నిద్రపోయాను అనుకుంటూ ఫోన్ తీశాడు. మిత్ర నుండి మెసేజ్. రే, సేమ్ స్విచ్డ్ ఆఫ్, నాకు టెన్షన్గా ఉంది అంటూ వెంటనే కాల్ చేశాడు. మిత్ర లిఫ్ట్ చేసి చెప్పరా అంది నిద్రమత్తుగా. నీకు నిద్ర ఎలా పట్టిందే అని అడిగాడు రిషి. రే, ఆ మాట నువ్వనకూడదేమో అన్నది మిత్ర. సరే నేను బయలుదేరుతాను, ఇంకో గంటలో ఫ్లైట్ అన్నాడు రిషి. హే, ఎందుకు? ఎక్కడికి వెళ్తుంది? వచ్చేస్తుందిలే అంది మిత్ర. ఒక్క నిమిషం ఉండు అని మిత్ర కాల్ని హోల్డ్లో పెట్టి మళ్ళీ కృతి నెంబర్కి కాల్ చేశాడు. నో యూస్. కాల్ బ్యాక్ వచ్చి లేదే, సంథింగ్ ఈజ్ రాంగ్, నేను వస్తున్నానంటూ కాల్ కట్ చేశాడు రిషి. అక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి హడావిడిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ అదే సేమ్ ఆన్సర్. తన డ్రైవర్కి ముందే చెప్పడం వల్ల కార్తో రెడీగా ఉన్నాడు డ్రైవర్. రిషికి చాలా కోపంగా ఉంది. ఇదిగో చెఫ్ పాప, అయిపోయావు. రిషిగాడికి కోపం వచ్చేసింది. గంటలో తన ఫ్లాట్ ముందు ఉన్నాడు. ఫాస్ట్గా పైకి వెళ్ళాడు. లాక్ వేసలేదు అంటే తను అనుకుంటూ బెల్ ఆగకుండా మోగిస్తూనే ఉన్నాడు. కృతి నిద్ర లేచి ఇంత కోపంగా బెల్ మోగుతోందంటే వాడే. ఎస్, వచ్చేసాడు. అంటే వాడికి నేనంటే ప్రాణం. అమ్మో, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. రిషి ఫర్ ఫస్ట్ టైం లాగి పెట్టి ఫట్ మన చెంప మీద ఒక్కటి బీకాడు. అంతే, ఆ ఫోర్స్కి కృతిపడి దూరంగా పడింది. తన పెదవి పగిలి బ్లడ్ వచ్చింది. రిషి బ్యాగ్ విసిరేసి కృతిని పైకి లేపాడు. ఏంటే టెస్ట్ చేస్తున్నావా? నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనపడకపోతే ఈ పిచ్చినా కొడుకు వస్తాడా లేదా అని కోపంగా అడిగాడు రిషి. ఏం మాట్లాడుతున్నావు? టెస్ట్ ఏంటి అంది కృతి. నటించుకు, నాకు అర్థమైంది. నువ్వు నా మీద పగతో వచ్చావు, అందుకే ఇలా ఆడుకుంటున్నావు నాతో. ఇంకా చాలు, ఇవాళే ఆ జడ్జి కాళ్ళ మీద పడైనా సరే నిన్ను వదిలించుకుంటానన్నాడు. ఇక నోటేంటంటే ఇవన్నీ రిషి కోపంలో అంటున్నాడు, మనస్ఫూర్తిగా మాత్రం కాదు. నేను చెప్పేది విను, అసలు నువ్వేంటి టైంలో అంది కృతి. అబ్బా, ఏమి యాక్టింగ్, నేనేంటా అన్నాడు రిషి. కృతి బ్లడ్ తుడుచుకుంటూ నేనేమీ యాక్ట్ చేయడం లేదు, నిజం. నువ్వు ముంబై వెళ్ళావు, వచ్చావు, ఇలా కొడుతున్నావు అంది కృతి. అవునా, నీ ఫోన్ ఏది, చూపించు అంటూ గట్టిగా అరిచాడు. అది పగిలిపోయింది అంది కృతి. చూపించు. కృతి తీసుకొచ్చి చూపించింది. ఫోన్ నిజంగానే పగిలింది. సరే, మిత్ర వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చూపించడానికి రిపేర్ షాప్కి వెళ్ళాను. ఆహా, మరి ఆ విషయం ఫోన్ చేసి చెప్పాలిగా. ఎవరికి, ఎలా? మిత్రాకి. తను వచ్చినట్లు నాకెలా తెలుసు? ఫోన్ పాడైపోతే కాల్ ఎలా చేయను? రిషి ఇంకా కోపంగానే, మరి నాకైనా చెప్పాలి కదా. నీకా? ఎందుకు? నువ్వేమైపోయావు అని కంగారు పడతాను తెలుసు కదా. నువ్వెందుకు కంగారు పడతావు? నన్ను ఒక్కదానే వదిలి వెళ్ళావు. అయినా నువ్వు నాకు ఫోన్ చేస్తావు నేనెలా అనుకుంటాను? అయినా సరే, నేను నిన్ను నమ్మను. నువ్వు కావాలనే ఫోన్ ఏదో చేసి నన్ను టెన్షన్ పెట్టి ఇలా పరిగెత్తుకుంటూ వస్తే చూసి ఆనందించాలని ప్లాన్ వేశావు. ఐ హేట్ యూ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపును ఫట్మని తన్నాడు. ఎంత బలంగా తన్నాడంటే ఆ డోర్ కాస్త విరిగిపోయింది. దాంతో కృతి చేతులతో చెవులు మూసుకొని అబ్బా అని అరిచింది. రిషి అలాగే పడుకుని పోయాడు. కృతి పెదవి చూసుకుంటూ అక్కడే సోఫాలో పడుకుంది. రిషి ఫోన్ ఒక్కటే మోగుతుంటే మెలకు వచ్చింది. రే, వచ్చావా? అది ఎక్కడుందో తెలిసిందా అని అడిగింది. నువ్వు వీడియో ఫోన్ చేయవే అన్నాడు రిషి. మిత్ర వీడియో కాల్ చేయగానే
రిషి లేచి సోఫాలో బొబ్బను కృతిని చూపించాడు దగ్గరగా. కృతిని చూసిన మిత్ర, అమ్మయ్యా ఎక్కడికి వెళ్ళిందట? అవును మళ్ళీ చూపించు అనగానే రిషి మళ్ళీ చూపించాడు. రే దాని పెదవేంటి అలా వాచిపోయింది, ఎక్కడైనా పడిందేమోరా అంది మిత్ర. పడింది నా చేతి కింద అన్నాడు రిషి. అంటే అని అడిగింది మిత్ర. రిషి చిరాగ్గా, అంటే ఏం లేదు, నేనే ఒక్కటిచ్చాను అన్నాడు రిషి. రే డైవర్స్ కేసు ఇంకా తేలలేదు, నువ్వేమో డొమెస్టిక్ వైలెన్స్ స్టార్ట్ చేసావా అని అడిగింది మిత్ర. లేకపోతే నా దగ్గరే నాటకాలు ఆడింది అన్నాడు రిషి. అసలు ఏమైందంట అని అడిగింది మిత్ర. అమ్మా నన్ను చావు దెబ్బకు, అసలు పిచ్చిలు వేస్తోందంటూ కృతిని లేపి, ఓయ్ మహానటి లే నీ యాక్షన్ చూడడానికి ఇంకో బకరా వచ్చింది అని లేపాడు కృతిని. కృతి కళ్ళు నలుపుతూ లేచి కూర్చుని ఫోన్ తీసుకుంది. మిత్రక వెదవి చూస్తే జాలేసింది. అలా కొట్టాడు బాబు. ఏంటే ఏమైంది అని అడిగింది మిత్ర. ఇదిగో నీ కాకంబుల్ స్టోరీస్ అయ్యాక నా ఫోన్ తీసుకురా అంటూ బాబు వర్కౌట్స్ చేయడానికి వెళ్ళాడు. కృతి జరిగిందంతా చెప్పింది. సేమ్ రిష్కి చెప్పింది. కానీ పాపం మిత్రగా నమ్మేశాడు. పాపం మనలాగా అమాయకురాలు కదా మరి, అందుకే. అంతా విన్న మిత్ర, జాగ్రత్తే వాడికి కోపం తెప్పించుకో, ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేసింది. కృతి రిషి ఫోన్ దొరికింది కదా అని మళ్ళీ పాస్వర్డ్ టైప్ చేసింది. నో యూస్ అంతే. ఫోన్ తీసుకుని సైలెంట్గా రిషి దగ్గరికి వెళ్ళింది. మనోడు స్కిప్పింగ్ చేస్తున్నాడు, షర్ట్ లేదు, అసలే హీరో, ఆ పైన జిమ్కి వెళ్ళడం, ఫుల్ వర్కౌట్స్ చేసే బాడీ కదా, దానికి తోడు 6 ప్యాక్. కృతి ఒక్క నిమిషం అలానే ఉండిపోయింది. రిషి స్కిప్పింగ్ ఆపి, అయిపోయాయా మీ ఆడలేడీస్ స్టాడీలు అని అడిగాడు. కృతి కావాలనే పెదవైపు చూసుకుంటూ ఫోన్ అక్కడ పెట్టింది. రే ఎందుకురా కొట్టావు, నువ్వు అయిపోయావు పో ఇంకా. కృతిని చూసిన రిషి, ఏంటి మాటికి దానివైపు చూసుకుంటున్నావు అని అడిగాడు. నన్ను కొట్టే హక్కు నీకెక్కడిది అని అడిగింది కృతి. రిషి పుషప్స్ చేస్తూ, హక్కుతో కాదే కోపంతో కొట్టాను అన్నాడు. జరిగింది తెలుసుకోకుండానే ఇలా కొడతావా అని అడిగింది కృతి. రిషి పైకి లేచి తన చెమటను వేళ్లతో తీసి కృతి మీద కొట్టి, సంతోషించు, ఒక్క దెబ్బకలా అయ్యావు, అసలు నాకు వచ్చిన కోపానికి ముక్కు మొహం ఏకమయ్యేవంటూ ప్రాణాయామం చేయడానికి కూర్చున్నాడు. ఆ మాట విన్న కృతి, చెప్తాన్ని పని, స్వీట్ రివెంజ్ అని ఒకటి ఉంది, అప్పట్లో చూపించాను, మళ్ళీ చూపిస్తాను అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఇద్దరూ రెడీ అయ్యారు. రిషి ఏదో ఆయింట్మెంట్ ఇచ్చి, ఇది రాసుకో అన్నాడు. నేను లంచ్ ప్యాక్ చేయాలి, సో ఇప్పుడు కాదు అక్కడ పెట్టు అనేసి కిచెన్లోకి వెళ్ళింది కృతి. రిషి కిచెన్లోకి వచ్చి, ఇటు తిరుగు అంటూ తనే రాశాడు. కృతి తన కళ్ళలోకి చిలుపుగా చూస్తుంటే, ఈ చూపులు నన్నేం పీకలేవనేసి వెళ్ళిపోయాడు. అవునా చూద్దాం అనుకుంది కృతి. కృష్ణ కారు తీసుకుని వచ్చాడు. కృతి వెనకాలకి కళ్ళు మూసుకుంది. కారు ముందుకి తన ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. నిన్న మార్నింగ్ రిషి మిత్రతో అన్న మాటలు వింది. ముఖ్యంగా ఇదేనా నన్ను అర్థం చేసుకున్నది అనే మాట తను కరెక్ట్గా గుచ్చుకుంది. సరే ఇద్దరిలో నేను తొందరపడ్డానేమో అనే కదా, ఓకే నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నమే చేస్తాను రిషి అనుకుంది కృతి. అందుకే రిషి ముంబై వెళ్తానంటే బాధపడింది. ముఖ్యంగా వెళ్ళేటప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాడు. తను వెళ్ళగానే ఏం చేస్తే వస్తాడని ఆలోచించి కావాలని ఫోన్ పగలగొట్టింది. మిత్ర వస్తుందని తెలిసి 2 గంటల పాటు బయటకు వెళ్ళింది. కానీ రిషి ఎలా రియాక్ట్ అవుతాడనే భయం, మళ్ళీ తన ప్రేమను టెస్ట్ చేయాలనే ఆశ. రిషి రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకుంటూ నవ్వుకుంది కృతి. ఇంతలో కృష్ణ కారు ఆపడంతో ఆలోచన నుంచి బయటకు వచ్చింది. లోపలికి వెళ్ళి వర్క్ పీసీలో పడింది. లంచ్ టైంకి రిషి గుర్తొచ్చాడు. కాల్ చేస్తే, అమ్మో వద్దులే, అసలే చిరాగ్గా కోపంగా ఉన్నాడు తన మీద. ఎంత కోపమున్నా వచ్చి ఆయింట్మెంట్ రాశాడుగా, ఎంత సున్నితంగా రాశాడు. మళ్ళీ ఏమన్నాడు, నా చూపులేం పీకలేవనా? అవునా చూద్దాం, ముందు నేను కూల్ చేయాలి, ఆ తర్వాత మాట్లాడాలనుకుంటూ ఆఫీస్లో తన పాత ఫోన్ ఉంటే సిమ్ వేసింది. రిషికి కాల్ చేద్దామని ఫోన్ తీయగానే డోర్ ఫోర్స్గా ఓపెన్ అయింది. ఎవరా అని చూస్తే రిషి కోపంగా వచ్చి తన ఎదురుగా కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకుని.
ఆ వెనకే మేఘ. రిషి కృతితో, ఏయ్ ఎక్కడి నీ విశ్వాసం అని అడిగాడు. ఎందుకు రిషి అని కృతి అనగానే, లేదు ఒక ఇడియట్ని నీ పియ్యగా ఎలా పెట్టుకున్నావో తెలుసుకుందామని అన్నాడు రిషి. రిషి ఏం మాట్లాడుతున్నా అంది కృతి. ఇంతలో మేఘ కల్పించుకుంటూ, మీ పియ్యన ఫోన్ కొట్టేసి నన్ను 4 రోజులు చాలా ఇబ్బంది పెట్టాడు అంది రూట్గా. ఆ విషయం నువ్వు చెప్తే నేను నమ్మాలా అంది కృతి. పోనీ నేను చెప్తే నమ్ముతావా అని అడిగాడు రిషి. ఎవరు చెప్పినా నమ్మను, ఎందుకంటే విశ్వ మీద నాకు అంత నమ్మకం అంది కృతి. బాగుందమ్మా, మేడం గారికి నమ్మకం, పిఏ గారికి విశ్వాసం. సరే సాక్ష్యాలు చూపిస్తేనే నమ్ముతారేమో అంటూ తన ఫోన్ తీసి వీడియో చూపించాడు. ఇప్పుడు సరిగా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగనా? ఆ వీడియోలో ఏముంది? రిషి ఫోన్ పాస్వర్డ్ ఏంటి? సుప్రజ నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుంది? జవాబులు చెప్పండి, భారీగా గిఫ్ట్లు పొందండి. షరతులు వర్తిస్తాయి. ఏంటి భారీగా గిఫ్ట్లు పొందండి అన్నానని చిన్న షాక్ అయి ఉంటారు కదా. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నేను చెప్పనా? అమ్మా తల్లి, నువ్వు ఈ సిరీస్ మొదలుపెట్టి చానాళ్ళయింది. ప్రతిరోజు కరెక్ట్ టైంకి ఎపిసోడ్ ఇచ్చేయడమే నువ్వు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. అంతే కదా మీ ఇన్నర్ ఫీలింగ్? నాకు తెలుసులే. నేను కూడా ప్రతిరోజు మీకు ఎపిసోడ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నానండి. మ్యాక్సిమం మిస్ చేయకుండా ప్రతిరోజు ఒక ఎపిసోడ్ ఇస్తాను, సరేనా? మరి సిరీస్ ఫాలో అయ్యేవాళ్ళు లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్. ఇంకుంటానే, కీప్ లిజనింగ్. టాటా. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.